ఒకటి కాదు రెండు కాదు దాదాపు 50 గంటలవుతోంది. అయినా చిన్నారి ఆచూకీ ఎక్కడ? బోరుబావిలో పడ్డ చిట్టి తల్లిని క్షేమంగా చూస్తామా? అధికారులు మాత్రం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొత్త టెక్నాలజీలతో పాపను బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. సమయం గడిచే కొద్దీ ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. టెన్షన్ పెరుగుతోంది. 18 నెలల పాప పరిస్థితి ఎలా ఉందనే విషయంపై మరికాసేపట్లో స్పష్టత రానుంది. బోరులో 180 అడుగుల వద్ద నీరు ఉంది. దీంతో మ్యాట్రిక్స్ కెమెరా అంతకు మించి లోపలికి వెళ్లలేకపోతోంది. అంటే పైన ఉన్న నీరంతా తొలగిస్తే తప్ప పాపను చేరుకునే పరిస్థితి లేదు. అందుకే నీటిని యుద్ధ ప్రాతిపదికన తోడేయాలని నిర్ణయించారు. పెద్ద మోటార్లు పైపులు తెప్పించారు. ఇప్పుడు ఎయిర్ లిఫ్టింగ్ టెక్నాలజీతో పాపను బయటకు తీయాలనుకుంటున్నారు. అది సక్సెస్ అయితే 2 గంటల్లోపే పాప సమాచారం తెలుస్తుందంటున్నారు అధికారులు. ఇప్పటికే 50 గంటలు గడిచిపోయింది. సమయం గడిచే కొద్దీ ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. బోరుబావిలోని నీటిని తోడిన తర్వాత చివరి ప్రయత్నంగా హుక్ మెథడ్ను అనుసరించాలని అధికారులు నిర్ణయించారు. పాప దాదాపు 215 అడుగుల లోతుకు జారిపోయిందని అంచనా వేస్తున్నారు. హుక్ను పాప డ్రెస్సుకు తగిలించి బయటకు లాగాలని నిర్ణయించారు. అందుకు ఓఎన్జీసీ, ఎల్ఎన్టీ సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నారు. ఆడుతూ పాడుతూ తిరుగుతున్న చిట్టి తల్లి ఒక్కసారి అగాధంలోకి జారిపోయింది. ఏమైందో తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి. గంటలు గడిచిపోతున్నాయి. క్షణాలు కరిగిపోతున్నాయి. దాదాపు 2 రోజులైపోయింది. 18 నెలల చిన్నారి బోరుబావిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఎంత నరకం అనుభవిస్తోందో ఊహించుకుంటేనే మనసు కకావికలం అవుతోంది. ఈ యాతన ఏ బిడ్డా పడకూడదు, ఈ వేదన ఏ తల్లికి రాకూడదని అంతా కన్నీరు మున్నీరవుతున్నారు. చిన్నారి క్షేమంగా బయటకు రావాలని శతకోటి దేవుళ్లకు మొక్కుతున్నారు. ఇటు అధికారులు, సహాయక సిబ్బంది కూడా 2 రోజులుగా నిద్రాహారాలు మాని పాపను క్షేమంగా బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మధ్యలో వర్షం వల్ల ఆటంకాలు ఎదురైనా వాటన్నింటినీ అధిగమిస్తూ ఎలాగైనా పసి ప్రాణాన్ని కాపాడడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. బోరుబావుల విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి? బోరు మూసే ముందు వాల్టా చట్టం ప్రకారం ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలి. బోరు ఫెయిల్ అయితే గుంతను పూర్తిగా మట్టితో పూడ్చివేయాలి. నిరుపయోగంగా ఉన్న బోర్ల వల్ల ప్రమాదాలు జరిగితే ఆ యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. కానీ ఈ ఆదేశాలన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయి. నిరుపయోగ బోరుబావులపై అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ఇక రైతుల్లోనూ అవగాహన లేకపోవటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ఎంతకాలం, ఇంకా ఎంతకాలం ఇలాంటి నిర్లక్ష్యాలు? బోరుబావుల రక్కసలు నోళ్లకు మూతపడేది ఎప్పుడు? అభం శుభం తెలియని చిన్నారులకు ఏం తెలుస్తుంది? అవి తమ కోసమే నోళ్లు తెరుచుకున్నాయని. 1 కాదు 2 కాదు 10ల కొద్దీ ఘటనలు ఇలానే జరుగుతున్నాయి. అయినా నిర్లక్ష్యం వీడడం లేదు. అల్లారు ముద్దుగా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లలను బోరుబావుల్లో పడిపోతున్నారు. అయినా అదే నిర్లక్ష్యం, అదే అలసత్వం, అదే మొద్దు నిద్ర. బోర్లు వేయించిన వారు నీరు పడినప్పుడు దాన్ని మూసేయాలన్న కనీస బాధ్యతను మరిచిపోతున్నారు. అటు అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. ఏదో ఒక చోట పసివాళ్లు బోరుబావిలో పడ్డప్పుడు కాసేపు హడావిడి చేస్తారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ తర్వాత అంతా షరమామూలే. రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతోంది. చైనా లాంటి దేశాల్లో కొన్ని గంటల్లోనే బోరుబావిలో పడిన చిన్నారులను బయటకు తీస్తున్నారు. పసి ప్రాణాలను కాపాడుతున్నారు. మరి మనం ఎక్కడ ఉన్నాం?
చేవెళ్లలోని బోరుబావిలో పాప పడి దాదాపు 50 గంటలవుతోంది. అయినా ఆ చిన్నారి ఎన్ని అడుగుల లోతులో ఉందో చెప్పలేని పరిస్థితి. కనీసం ఆ పాపను బయటకు తీసేందుకు ఎంత సమయం పడుతుందో కూడా ఊహించలేకపోతున్నారు. టెక్నాలజీ విషయాన్ని పక్కన పెడితే అసలు ఇలా చిన్నారులు బోరుబావిలో పడుతుండటానికి కారకులెవరు? ఎవరిని నిందించాలి? బోరుబావులు తవ్వేసి వదిలేస్తున్న యజమానులనా? పిల్లలు ప్రమాదం అంచున ఉంటున్నారని గుర్తించలేకపోతున్న తల్లిదండ్రులనా? ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కఠిన చర్యలు తీసుకోలేకపోతున్న పాలకులనా? ఎవరిని నిందించాలి? చిన్నారి బావిలో పడిపోయి 50 గంటలు కావస్తుండటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. సహాయక చర్యల్ని దగ్గరుండి మంత్రి మహేందర్ రెడ్డి పరిశీలిస్తున్నారు. తమ పాపను కాపాడాలని వేడుకుంటున్న దంపతులను మంత్రి మహేందర్ రెడ్డి ఓదారుస్తున్నారు. పాపను రక్షించేందుకు ప్రస్తుతం ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది, ఎంతవరకు వచ్చాయి ఆ వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఎంతవరకు వచ్చింది? సమాంతరంగా గొయ్యి తవ్వే పనులు ఎంతవరకు వచ్చాయి? వరప్రసాద్, నేల స్థితిని బట్టి సమాంతరంగా గొయ్యి తవ్వే స్థితిని బస్సులకైతే ఆపేసినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ అక్కడ బాగా రాళ్ళు బండరాళ్ళు ఉండడంతో బాగా చాలా కష్టమైపోయింది. అందుకని ప్రత్యేకమైన టెక్నాలజీ వాడదామని ఇప్పటి వరకు డిసైడ్ అయ్యారు. అయితే ఈ బోర్వెల్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, ఇంతవరకు ఇప్పటికి ఎలాంటి మిషన్లు ఇక్కడికి వచ్చాయి? అయితే ఈ మిషన్లు ఏ విధంగా పనిచేస్తాయి పాపను బయటికి తీయడానికి? పాప ఎక్కడుందనేది మనం లొకేట్ చేయలేకపోయినాం. పాపను లొకేట్ చేయాలంటే అందులో నిండిన మట్టిని తీసేయాలి. ఈ మట్టిని మొట్టమొదటి తీసేయడానికి ప్లాన్ చేశాం. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి కన్క్లూడెడ్ సీక్వెన్స్లో ప్రోగ్రామ్ ఫైనల్ చేశాం. 40 ఫీట్ పెద్ద డయామీటర్ ఉన్నదానేమో టోటల్గా ఓపెన్ చేద్దాం. తర్వాత కింద ఉన్న వాటిని అంతనేమో మట్టిని ఫ్లష్ అవుట్ చేద్దాం, అమ్మాయిని లొకేట్ చేద్దాం, ఫిష్ టూల్స్ తోటి బయటికి తీస్తామని ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ ప్రోగ్రామ్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆ వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అంటే ఈ వర్క్ ఎంతసేపట్లో అవకాశం ఉంది, పూర్తి అవకాశం ఉంది? పాప ఆచూకీ ఎంతసేపట్లో కనుగొనే అవకాశం ఉంది? ఒకటి, పాప బతికి లేదు, శవమే ఉంది. శవాన్ని తీయటం ఒకటే. ఇప్పుడు శవాన్ని కూడా తక్కువ డ్యామేజెస్ తోటి శవాన్ని బయటికి తీయాలనేది రెండో ఆలోచన. సో దానికి ఇప్పుడు మనం హై ప్రెషర్ కంప్రెస్డ్ ఎయిర్ పెడితే కూడా పాప కూడా పీసెస్ అయిపోయే ఛాన్స్ ఉంది. కనుక మొట్టమొదలు లోయెస్ట్ ప్రెషర్ తోటి మేము అప్లై చేసుకుంటా మ్యాక్సిమం పాసిబుల్ లోపలికి వెళ్ళి లొకేట్ చేసేంత వరకు ఈ ప్రయత్నం చేస్తాం. లొకేట్ అయితే మాత్రం ఇమ్మీడియట్గా 15 నిమిషాలలో పాపను బయటకు తీసేస్తాం. అంటే గతంలో కూడా ఇలాంటి బోర్వెల్స్ చూసాము, అంటే ప్రాణాలతో బయటపడ్డే చూసాము, మరోవైపు చనిపోయిన వాళ్ళని తీసినాం ఘటన. అంటే ఈ ఒక ఘటన మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక రెస్క్యూ టీం కూడా చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 15 సార్లు అనేక విధాలుగా, అంటే రోబోటిక్ సాయంతో కావచ్చు, అనేక విధాలుగా సాయంతో పాపను బయటకు తీయడానికి ప్రయత్నించారు. అయితే ఈసారి మాత్రము ఇప్పుడు ఈ యొక్క మీరు వచ్చిన మిషన్లు ఏ విధంగా పనిచేయబోతాయి? వాళ్ళు చేయటంలో నేను తప్పున్నది అని అనను. వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం వాళ్ళు చేశారు. వాళ్ళు ఫెయిల్ అయినారు కనుకనే ఇంకా ఇది ఒకవేళ పాప శరీరం అంతో డ్యామేజ్ అయినా సరే అని వాళ్ళేమో బతుకున్న పాపని బయటకు తీద్దామని ప్రయత్నం చేయటం వేరు, చనిపోయిన పాపని బయటకు తీయటం వేరు. చనిపోయిన పాపని ముక్కలు కాకుండా ప్రొటెక్టెడ్గా బయటకు తీయటం అనేది మూడోది. సో ఇప్పుడు ఆ పాప ఇంకా అంతో డ్యామేజ్ అయినా సరే ఆ పాపను బయటకు తీయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. కనుక ఈ దాంతో అంతో డ్యామేజ్ అయినా పాపను తీయటం మాత్రం ఈజీ, తీసేయచ్చు. వాటర్లో ఏ విధంగా పనిచేస్తాయి సార్? ఇప్పుడు ఒక బోర్వెల్లోకి ఇప్పుడు పైప్స్ వేసి దానికి సంబంధించి ఒక ఎంత లోపలికి పంపిస్తారో దానికి సంబంధించిన పనితనం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పైనుంచి మేము
వెడల్పుగా చేసుకుంటూ పోతున్నాం. వెడల్పుగా చేస్తున్నప్పుడు మళ్ళీ ఫర్దర్గా కిందికి మట్టి పడిపోకుండా ఉండటానికి గాను ఫిషింగ్ టూల్స్ తయారు చేశాం. టూల్స్ తయారు చేసి ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా కిందికి పడిపోకుండా ఉండటానికి ప్రొటెక్షన్ చేస్తూ పై లేయర్లంతా తీసేసుకుంటూ పోతున్నాం. సో 40 feet వరకే ఆ పాప ఉంది అని మేము బిలీవ్ చేస్తున్నాం కనుక ఆ 40 feet విత్ ప్రొటెక్షన్లో మేము ఇప్పుడు తీసేస్తున్నాం. మట్టి అంతా తోడేసి పాపం తీయాలని అనుకుంటున్నాం. ఒకవేళ సార్ ఈ అంబ్రెల్లా టెక్నాలజీ అన్నారు కదా సార్, అంబ్రెల్లా టెక్నాలజీ అంటే ఎలా చాలా ఎత్తున లోపడుకున్న 120 కావచ్చు 200 లోపడుకున్నప్పుడు అవి పూర్తిగా వాటర్ కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే వాటర్ ఉన్న సమయంలో ఈ బోర్వెల్స్ ఎలా పనిచేస్తారు సార్? ఇప్పుడు ఈ రిగ్గు ఏదైతే మేము ఇప్పుడు తీసుకొచ్చామో ఇది 2000 feet వరకు ఫ్లష్ అవుట్ చేయగలదు. అంత కెపాసిటీ ఉన్నది తీసుకొచ్చాం. ఈ బోరు 500 feet వరకే వేసి ఉంది కనుక ఈ 500 feet వరకు ఉన్న దాన్ని అంతా ఇంక్లూడింగ్ పాపను కూడా బయటికి ఫ్లష్ చేయటం పెద్ద కష్టమైన పని కాదు. ఇది చాలా పవర్ఫుల్ డ్రిల్లింగ్ రిగ్ ఇది. సార్ ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా లోపల ఉన్న బురద మట్టి లిఫ్ట్ చేయొచ్చు అన్నారు. అలాంటి సమయంలో పాప మనకి ఎలైవ్గా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. మా పాప బతికి లేనే లేదు, పాప చనిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం చనిపోయింది కనుక మేము ఇప్పుడు ఈవెన్ ఆక్సిజన్ ఇవ్వటం కూడా ఆపేశాం. ఇంతకు మొదలు మనము మన ఆక్సిజన్తో బతుకున్న పాపని ప్రొటెక్ట్ చేద్దామని ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మేము అందరం యునానిమస్గా కన్క్లూడ్ చేశాం పాప బతికి లేదు అని. ఎందుకంటే బతుకుంటే పాప కనబడి ఉండేది, ముఖం కనబడి ఉండేది, లేదా మాటనన్న వినబడేది ఉండేది. అవి 100% ఆమె చనిపోయిందని ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కన్క్లూడ్ చేశాం కనుక సో పాప ఇంతో అంతో డ్యామేజ్ అయినా సరే పాపను బయటికి తీయాలని డిసైడ్ చేశాం. సార్ ఇప్పుడు పాపకే సంబంధించిన లోపలికి ఏమైనా జారిపోయి ఉండొచ్చు అన్నారు. కెమెరాల ద్వారా మనకి ఏమైనా తెలిసి సైడ్ వ్యూస్ ద్వారా కెమెరాలు తెప్పిస్తున్నారు. సైడ్ వ్యూస్ ద్వారా ఏమైనా కనపడే అవకాశం ఉందో పక్కన జారిపోతే కనుక? ఇప్పుడు అన్ని కెమెరాలను ఉపయోగించి చూసాం. సో ఈ ఎక్కడైతే వాటర్ ఉందో, ఎక్కడైతే మట్టి ఉందో ఈ కెమెరాతో మనం చూడటం వీలుపడదు. మట్టి నీళ్లు లేని ఏరియా అంతా మనం కెమెరాతో చూడటం జరిగింది. పాప కనబడట్లేదు. పాప మొత్తం మట్టిలోనన్నా కూరుకుపోయి ఉండాలా, లేదా మట్టి ఆ పాప పైన పడి ఉండాలా. కనుక ఆ పడిపోయిన మట్టినంతా మేము ఫ్లష్ అవుట్ చేస్తే తప్పకుండా అమ్మాయి ఐడెంటిఫై అవుతుందని డిసైడ్ చేశాం. ఓకే సార్, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కేసింగ్ పైప్ ద్వారా తీసుకొచ్చారు సార్. ఇప్పుడు అది ఎలా పనిచేస్తుంది సార్ మనకి? అంటే మేము 400-500 feet బోర్వెల్ ఉంది. సో ఇప్పుడు మేము పైనుంచి 10 feet తీసేసుకుంటూ పోతున్నప్పుడు ఇది మేము తీసేస్తున్న మట్టి అందులో పడిపోకుండా ఉండటానికి గాను ఒక ప్రొటెక్టర్ని, ఒక టూల్ను తయారు చేసాం. రంధ్రాన్ని మూసిపెట్టి ఉంటుంది. మట్టి దాని మీద పడితే కూడా దాన్ని మళ్ళీ మేము మట్టి తీసేసుకుంటాం. ఆ పాప పైన మట్టి కింద పాప ఉంది కనుక పాప పైన మట్టి పడకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఆ ప్రొటెక్టర్ పెట్టి ఈ మట్టిని తీసేసుకుంటూ పోతాం. ఓకే సార్, అదే చెప్తుంది. ఇప్పుడు మొత్తానికైతే లోపల ఉన్న టెక్నాలజీని వాడి లోపల పాప కనుక ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని ఒక్కసారిగా ఫ్లష్ అవుట్ చేసే అవకాశం ఉంది, బయటికి తీస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఇక్కడ వర్షం పడింది. అదేవిధంగా ఇక్కడ ఇప్పటికీ చేసే పనులు కూడా ఆపేశారు. అయితే ఇక్కడ ఉన్న మట్టి స్థితులను బట్టి ఇక్కడ మనం సమాంతరంగా గొయ్యి తవ్వే అవకాశం లేదు కాబట్టి ఇప్పటికీ దానికి సమాంతరంగా బోర్ వేసేందుకు ఇక్కడ ఈ బోర్వెల్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ అయితే మనకు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడ పాప ఇంకా బతికుందని చెప్పేసి ఇంకా వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళ కోసం, పాప కోసం బయటకు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూనే ఉన్నారు. చిన్న చీకటి ఉంది, వర్షం పడుతుంది, అయినా కానీ ఇక్కడ నుంచి ఎవరు వెళ్లకుండా పాప కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు పాపని బయట తీసే క్రమంలో బయటపడ్డారు. అయితే ఇక్కడ ఇప్పటికే పాపని ఈ ఫ్రెషింగ్ టెక్నాలజీ ద్వారా బయటికి తీసుకొచ్చేందుకు ముందుగా కృషి చేస్తున్నారు. అయితే అక్కడ కనిపిస్తున్న మనకి ఆ కేసింగ్ పైప్ ఎందుకంటే ముందుగా ప్రొటెక్టర్ ద్వారా బయటికి తీసే టెక్నాలజీని వాడదామని చెప్పేసి అనుకుంటున్నారు. వరప్రసాద్. రైట్ నాగార్జున, మళ్ళీ మరిన్ని అప్డేట్స్ కోసం కాంటాక్ట్ చేస్తాం.